తెలంగాణలో హైదరాబాద్ సిటీలో ప్రజలకు నువ్వు చెప్పాల్సింది ఏంది? ప్రభుత్వానికి ఏం చెప్పాలంటే ఇది ఇఫ్టీఎల్ కిందనో బఫర్ జోన్ కిందో 20 సంవత్సరాల కింద ఉండే ఇప్పటి వరకు 20 సంవత్సరాలు ఒక చుక్క నీరు నిలవలేదు కాబట్టి నాకు అక్కడే పునర్వాసం కల్పించమని చెప్పాల్సింది పోయి మేము మీ పక్షాన్ని నిలబడతాము అంటున్నాడు. నిలబడితే ఏం లాభం అవుతుంది? ప్రభుత్వం మొండికొచ్చి గులగొడితే ప్రభుత్వానికి అడ్డంగా నిలబడతాడా? హరీష్ రావు వచ్చి చేస్తాడా? చెప్పండి మీరు. దీనివల్ల లాభం ఈయన ఏం చెప్తాడు? ఈటీల రాజేందర్ ఆయనకైతే అలవాటే, ఏడబోతే అలా కూర్చుంటాడు. ఆయన కూర్చొని ప్రభుత్వాన్ని ఎక్కడ బదలాం అవసరం ఉంటే అలా చేయాలని. నువ్వేదో బీజేపీ అధ్యక్షుడు కావాలనుకుంటే చేసే ప్రయత్నం చేసుకోగాని ప్రభుత్వాన్ని బదనాం చేసి బీజేపీ అధ్యక్షుడు కావాలని నువ్వు ప్రయత్నం చేస్తే నిన్ను ఎవరు నమ్ముతాడయా? కాబట్టి ఇవన్నీ వద్దు. కాబట్టి దయచేసి ప్రభుత్వం మీ పక్షాన ఉంటుంది. ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎలాంటి దీనికి కొంతమంది మరి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. మీ పక్షాన మేము కూడా ఉంటాము. ప్రజల పక్షాన ప్రజల దయ వల్ల 6 సార్లు మేము ఎమ్మెల్యేగా గెలిచాం హైదరాబాద్ సిటీలో. ప్రజల పక్షాన ఉన్నాం కాబట్టి మీ ఆవేదనని మేము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం. మేము ప్రయత్నం చేస్తాము. ఎక్కడైతే ఇండ్లు గులగొట్టారో ఆ గుడిసెలు ఏవైతే ఉన్నాయో అక్కడ 20 సంవత్సరాల నుంచి ఎలాంటి మరి నీరు నిల్వ లేదు కాబట్టి అవన్నీ కూడా అక్కడ మళ్ళీ పునర్వాసం అక్కడే కల్పించడానికి నా వంతు ప్రయత్నంగా నేను నా మానవ ప్రయత్నం తప్పకుండా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇదే సందర్భం సంబంధించి మాట్లాడారు. మీరు చూపించినటువంటి వీడియో కూడా మరి ఆ విషయాన్ని మీరు వ్యతిరేకించడంలో ఎందుకు ప్రజలకు ఎందుకు వివరించలేకపోతున్నారు? ఎందుకు నేను అదే చెప్పాను. మీరు అధికారంలో ఉన్నప్పుడేమో ఇదే కేటీఆర్ గారు చెప్పారు, కేసీఆర్ గారు చెప్పారు, అందరు చెప్పారు. మీరు కూడా నిర్దాక్షిణ్యంగా గులగొట్టారు. అప్పుడు మీరు కూడా చేశారు. చేస్తే అప్పుడు రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకిస్తే మీరు రేవంత్ రెడ్డి గారి మీద అప్పుడు చెల్లాల్సిన బురదంతా జల్లారు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇప్పుడేమో అప్పుడు మీరు చెప్పేది ఒకటి ఉంది, ఇప్పుడు చెప్పేది ఒక తీరు ఉంది. మీ వర్షన్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఊసర్వల్లిలాగా ఎప్పుడప్పుడు మారుతూ ఉంటుంది. కాబట్టి మేము అలా ఏం అనదలుచుకోలేదు. హరీష్ రావు అంటే చాలా గౌరవం ఉంది నాకు. తప్పకుండా మీరు మూసీ నది మీద మీరు ఐడెంటిఫై చేసింది 12,000 ఇండ్లు సోషో ఎకనామిక్ సర్వే చేసి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు దాని మీద పూర్తిగా స్టడీ రిపోర్ట్ తెప్పించుకొని 12,000 కాదు 16,000 మందిని ఐడెంటిఫై చేశారు. వాళ్ళకు 1 నెల రేషను, అదేవిధంగా వాళ్ళకు సేఫ్ గా వాళ్ళని ప్రొటెక్షన్ ఇచ్చి తీసుకుపోయి సేఫ్ జోన్ లో పెట్టేటువంటి ప్రయత్నం కానీ. ఎందుకంటే ఈ అకాల వర్షాలు ఎప్పుడు క్లౌడ్ బ్రస్ట్ అవుతుందో ఎప్పుడో మనకి ఎప్పుడు ఇనలేదు. కాబట్టి ఎప్పుడన్నా ఇట్లా వస్తే మూసీ నది కొట్టుకపోతే దాని మీద ఉన్న వాళ్ళందరూ కూడా ప్రమాదానికి గురై ఆస్తి ప్రాణం నష్టం జరుగుతుంది అనేది ముఖ్యమంత్రి గారి ఆవేదన. కాబట్టి అందుకే మూసీ ప్రక్షాళన ఒకటి ఏర్పాటు చేసి దానికి కావాల్సినటువంటి నిధులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా నేచురల్లీ అమ్మా ఎప్పుడే గానీ పేద ప్రజలు ఎప్పుడే గానీ చాలా కష్టపడి అని కష్టార్జితంతో ఒక ఇల్లు కట్టుకుంటాడు. ఆ జీవిత ఆశయం అది. ఆ జీవిత ఆశయానికి తూట్లు పొడిచినప్పుడు ఆవేదన అనేది మరి ఇట్లా పొరలి వచ్చేస్తుంటది. ఆవేదన మనం ఆపలేము. కాబట్టి పేద ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆవేదన వల్లనే వాళ్ళు ఉచ్చరించిన మాటలన్నీ అంటా ఉన్నారు. అది ఆవేదన. కాబట్టి ఆవేదన అర్థం చేసుకున్నాం. వారి పక్షాన తప్పకుండా వారికి న్యాయం జరిగే విధంగా తప్పకుండా మా వంతు ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు హైదరాబాద్ మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఎప్పటి నుంచో ఉన్నారు మీరు. ఈ హైడ్రాకి సంబంధించిన దాంట్లో మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇచ్చేటువంటి ఎష్యూరెన్స్ ఏంటి? నేను ఒకటే, పేద ప్రజలకు గుడిసెల జోలికి వెళ్ళొద్దని ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిందని నేను ముందుకు వచ్చి చెప్తలేను. అదే రోజు చెప్తే దాని మీద ఏం చెప్పారు? నేనేదో అక్కడ కబ్జా చేసుకున్నా అని చెప్పారు. అదే రోజు చెప్పాను ఇప్పుడు కూడా చేసుకోమని చెప్తున్నా. అప్పుడు ఆ గుడిసెలు గులగొడుతున్నారంటే నేను పోయి అప్పుడు రంగనాథ్ గారు చెప్పాను, గుడిసెల జోలికి ఎందుకు వస్తున్నావా బాబు, ఎప్పటి నుంచో ఉన్నాయని చెప్పాను. చెప్తే అప్పుడు ఏం చెప్పారు? మీడియాలనే దానం నాగేందర్ గారు అక్కడ ఏదో కబ్జా చేసుకుండు అని చెప్పి ఆడెవడో ఉన్నాడు పిచ్చోడు ఆడ ఆ కాలనీలో, వాడేదో చెప్తే మీరు అదే దాన్ని 1కి 10 సార్లు చూపించారు. ఈ రోజు నేను చూశాను కొత్త పలుకులో మరి రాధాకృష్ణ గారు చాలా క్లియర్ గా చెప్పారు, దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి. కాబట్టి మనం ఆలోచించాలి. ఇట్లా పత్రికలలో వచ్చినటువంటి స్టేట్మెంట్స్ అనేది వేగ్గా రావు. ప్రజల యొక్క ఆవేదనని పత్రిక రూపంలో వస్తుంది మనకు. ఆ ఆవేదనను మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మొన్న 500 మంది నా ఇంటికి వచ్చారు. ఎందుకంటే హైదరాబాద్ లో ఏది జరిగినా ముందు మేమే ఉంటాం కదా. అప్పటి నుండి ఇప్పుడు కాదు కదా. గత 30 సంవత్సరాల నుండి ప్రజాప్రతినిధిగా
మేమే ముందుండి కొట్లాడిన వాళ్ళం కదా. ఇప్పుడు మేము ఇంట్లో కూర్చుంటే ఏం చేస్తారు ప్రజలు? కాబట్టి నేను పేద ప్రజలకు అన్యాయం జరగది. ఈ బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు 2 మాటలు చెప్పి, కేటీఆర్ 2 మాటలు చెప్పి, ఈటీల రాజేందర్ 4 మాటలు చెప్పంగానే మీరు అలా ట్రాప్ లో పడొద్దు. మీ పక్షాన ప్రభుత్వం ఉంటది, ముఖ్యమంత్రి గారు ఉంటారు. తప్పకుండా పూర్తి ప్రభుత్వం మీకు అండదండగా ఉంటది. మీకు తప్పకుండా పోయిన వారికి అందరు కూడా అక్కడే పునర్వాసం కల్పించేది. నా వంతు ప్రయత్నం మాత్రం శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. మీరు ఎలాంటి దీనికి లోను కావద్దని నేను వాళ్ళతో చేతులు జోడించి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను.